ఏ అక్కడ నిజమైన పాము పెద్ద కోత చూడు. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేను మీకోసం అయితే ఒక ప్లేస్ అయితే చూపించబోతున్నాను. ఆ ప్లేస్ ఏంటన్నది నేను మీకు తర్వాత చెప్తాను. నాతో పాటు మీరు కూడా రండి. ఈ రోజు ఎండ కూడా మనకి చాలా ఎక్కువగా ఉంది. పర్లేదు అనుకోని మేమైతే టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. నేను ఇప్పుడు వెళ్ళబోయే టెంపుల్ శివాలయం అనమాట. ఆ శివాలయం అసలు ఏంటి, ఎక్కడిది అనేది మీకు నేను చూపిస్తాను. హైవేకి అయితే వచ్చేసామండి. హైవే నుంచి మినిమం ఇంకో 20 మినిట్స్ పడుతుందంట. ఇక్కడ మనకి చర్చ్ అయితే కనిపిస్తుంది. చర్చ్ కూడా ఒకసారి విజిట్ చేద్దాం. మనం అందరూ మంచిగా సాంగ్స్ వింటున్నారు. నేనైతే చాలా దీనంగా కూర్చొని ఆలోచిస్తున్నాను. అండ్ ఇక్కడ మనకు చూస్తే ఇంత ఎండలో కూడా మనకు వాళ్ళు పనిచేస్తున్నారంటే చాలా గ్రేట్. ఇదైతే కొత్త ఫ్లైఓవర్ అంటండి. జుమ్ జుమ్ అని వెళ్ళిపోతుంది బండి. మనం వెళ్తున్న దానికి చాలా దాహంగా ఉందంట, అందుకే వాటర్ ఫిల్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. సో టెంపుల్ దగ్గరలోకి అయితే రీచ్ అయిపోయాము. ఇది వచ్చేసి మనకి మెట్ల మార్గం అంట. సో ఇక్కడ నుంచి వచ్చేసి మనకు వెహికల్స్ అయితే ఎంట్రీ ఉంటాయి. ఇక్కడ మనం ఒక చిన్న టికెట్ కూడా తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత వాళ్ళు పంపిస్తారు. ఇక్కడ మనకు వచ్చేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఇది డెవలప్ చేశారంట. మనం పైకి అయితే వెళ్తున్నాం కానీ ఈ రోడ్ అయితే చాలా ఎత్తుగా ఉంది. అలా అని చెప్పేసి మనకు టర్నింగ్స్ కూడా లేవు, మొత్తం స్ట్రైట్ గానే ఉంది. ఇక్కడ మనకి స్టార్టింగ్ విగ్రహం వచ్చేసి బ్రహ్మదేవుడు అయితే కనిపించారు. అసలు దీన్ని ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారంటే కమల పువ్వు మీద అయితే కూర్చోబెట్టారు. దెన్ మనకి సెకండ్ వచ్చేసి శ్రీ మహావిష్ణువు గారు అయితే దర్శనం ఇచ్చారు. ఇంకా వెళ్తూనే ఉన్నాము, మనకి ఇంకా ఏమీ కనిపించట్లేదు టెంపుల్ అయితే. ఇక్కడ మనకి ప్రతి అడుగుకి కూడా స్లోగన్స్ అయితే రాశారు. ఇక్కడ మనకి శివుని బొమ్మ అయితే కనిపించింది, అది మీకు నేను రిటర్న్ లో చూపిస్తాను. మనం టెంపుల్ దగ్గరలోకి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి చూస్తే దక్షిణామూర్తిని చాలా అందంగా నిర్మించారు. అండ్ చూడడానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. మనకి ఇక్కడ రైట్ లో చూస్తే విఘ్నేశ్వర స్వామి విగ్రహం అయితే కనిపిస్తుంది. మా వదిన అయితే ఇక్కడ గర్భగుడి ఎక్కడైతే క్లోజ్ చేస్తారా అని చెప్పేసి పరుగులు అయితే పెట్టేస్తుంది. ఇక్కడ మనకి గోల్డెన్ దాంతో గోపురం అయితే వచ్చేసి అమ్మవారి యొక్క గుడి. అది మనం లోపలికి అయితే ఎంట్రన్స్ అవ్వడానికి లిఫ్ట్ కూడా అవైలబుల్ గానే ఉంది. ఇప్పుడు మనం ఆ లిఫ్ట్ లోకి అయితే దూరిపోదాము. ఓకే, మనం లిఫ్ట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. లిఫ్ట్ కూడా వచ్చేసింది. మనం ఇప్పుడు లిఫ్ట్ లోకి అయితే వెళ్ళి అసలు పైన ఏముందో అని చెప్పేసి వెళ్ళి చూద్దాము. పైకి అయితే వచ్చేసాం గాయ్స్. కాళ్ళు అయితే చాలా వేడిగా కాలుతున్నాయి మాకు. లోపలికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడ మనకు వచ్చేసి కొబ్బరికాయలు ఏమి దొరకవు. నేనైతే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నాను. ఎప్పుడు కూడా గుడి లోపలికి వెళ్తున్నప్పుడు బుట్టు పెట్టుకునే వెళ్ళాలంట. సో మా వదిన కూడా నాకు పెట్టింది. ఈ ఆలయం వచ్చేసి కోటప్ప కొండ శ్రీ శ్రీ కోటేశ్వర స్వామి టెంపుల్ అండి. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఈ ఆలయం చుట్టుపక్కల ఒక కాకి కూడా కనిపించదంట. మీరు ఎప్పుడైనా గమనించి ప్రతి ఒక్క శివాలయంలో కూడా ధ్వజస్తంభం ఉంటుంది, కానీ ఈ ఆలయంలో అయితే లేదు. ఇక్కడ మనకి కర్ణాటక అండ్ మహారాష్ట్ర నుంచి కూడా వస్తారంట టెంపుల్ అయితే విజిట్ చేయడానికి. అసలు మనకి ఈ ఆలయం చుట్టూ ఒక కాకి కూడా కనిపించదు. ఎందుకో మీకు తెలిస్తే కొంచెం నాకు కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ గురు గ్రహ బలం పెరగాలంటే ఈ టెంపుల్ విజిట్ చేసుకుంటే చాలా అంటే ఎన్ని పాపాలు ఉన్నా కానీ తెలిగిపోతుంది. ఓకే, ఇప్పుడు మనం దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్ళిపోదాము. సో బయట కొళాయిలు కూడా మనకి అవైలబుల్ గా ఉన్నాయి ఎక్కడైతే అక్కడ. మనకు వచ్చేసి ఇక్కడ కొబ్బరికాయలు అయితే మనం కొట్టుకోవడానికి అవ్వదు. మనకు అక్కడ పూజారి కొట్టేసి కొన్ని నీళ్లు శివలింగం మీద వేసి మిగతావి మనకి ఇస్తారు. అవి నేను మనకి ప్రసాదం అయితే అనుకున్నాను, బట్ కాదంట. ఆ నీళ్లు పట్టుకెళ్ళి లోపల ఇవ్వాలంట, శివలింగంలో వేస్తారంట. సో లోపలికి అయితే దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోవచ్చు. యాక్చువల్ గా లోపల కెమెరాస్ తో ఫొటోస్ వీడియోస్ అని తీనివ్వట్లేదు, బట్ ఓకే అని చెప్పేసి మేము కొంచెం బయట అయితే తీసాము. ఈ టెంపుల్ వచ్చేసి నాకైతే చాలా పీస్ఫుల్ గా అనిపించింది. నాకు ఇక్కడ అన్నిటికంటే బాగా నచ్చింది ఏంటంటే అదిగో మీకు కనిపిస్తుంది కదా శివలింగం. కొండగా ప్రఖ్యాతి చెందిన శ్రీ కూటాద్రి శ్రీ శ్రీ కోటేశ్వర స్వామి ఆలయం అంట. గుంటూరు జిల్లా నర్సాపేటకు సమీపంలో ఉంది. మనకి ఇక్కడ ఈ కోటప్ప కొండపై మాత్రం కాకులు వాలవు. దీనికి కారణం కాకులకు ఉన్నటువంటి శాపం అని అక్కడ పూజారులు అయితే చెప్పారు. గొప్ప శైవ క్షేత్రంగా కీర్తి పొందిన ఈ క్షేత్రంలో ఏ దిశలో చూసినా రుద్ర, బ్రహ్మ, విష్ణు అనే 3 శిఖరాలు దర్శనమిస్తాయి మనకి. అందుకే ఈ ఆలయం మనకి శ్రీ కుటాద్రి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే 3 అంటే బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుడు కాబట్టి. ఈ చారిత్రక ఆలయం శ్రీ క్రీస్తు శకం 1172 నాటికి ప్రసిద్ధి చెందిందంట. ఇప్పుడు మనకి కనిపిస్తున్న పైన అసలు చాలా రహస్యం అయితే ఉందంట. అక్కడ ఏముందో తెలుసుకుందాం రండి. నేనైతే పైకి వెళ్దామని చెప్పి సిద్ధమయ్యాను. మీరు కూడా రండి నాతో పాటు, అసలు ఏముందో చూద్దాం. ఇక్కడ మనకి కనిపిస్తున్న అమ్మ అయితే పైకి వెళ్ళండి అమ్మ, చాలా బాగుంటుందని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మనకి చూస్తే ఒక 150 and 200 మెట్ల వరకు అయితే కనిపిస్తున్నాయి పైకి. కానీ నేనైతే మీకోసమే వెళ్తున్నాను, ప్రత్యేకంగా మీకు చూపించడానికి. నాకైతే వెళ్ళడానికి ఓపిక లేదు. స్వామీజీ రామ జాతకం చెప్తానంటున్నారు, కానీ నాకైతే వెళ్ళాలనిపించలేదు. ఇక్కడ చూస్తే మనకి ముడుపులు కూడా కడతారు, ఎందుకంటే చాలా అనుకున్నా కూడా జరుగుతాయంట ఇక్కడ. అండ్ ఇల్లులు కట్టుకోవడానికి రాయి మీద రాయి ఇక్కడే నిర్మిస్తారు.
ఇంకా పైకి వెళ్తూనే ఉన్నాను. నాకైతే ఆవేశం వచ్చేస్తుంది. సర్లే అని చెప్పేసి ఇంకా కొంచెం దూరం వెళ్ళాక అమ్మయ్య దగ్గరికి అయితే వచ్చేసాము. నాకైతే ఇక్కడ దూరం నుంచి అయితే కనిపిస్తుంది. నేనైతే ఇక్కడ చూస్తే ఏ విగ్రహమో ఏదో ఉంటది అనుకున్నాను, కానీ ఇక్కడ ఏకంగా చూస్తే నాగదేవత పుట్టే ఉంది. నాకైతే నిజం చెప్తున్నాను, ఈ పుట్ట దగ్గరికి రాగానే నాకు చాలా భయం అయితే వేసింది. ఎందుకంటే ఇది ఒకటి కాదు, అక్కడ మనకు చూస్తే చాలా రంధ్రాలు అయితే కనిపిస్తున్నాయి. అది రియల్ గా అంట. ఆ రియల్ దానిపైన మనకి ఇటుకలు వేసి కప్పారంట. ఎందుకంటే నిజంగా పాములు చూస్తే భక్తులు అయితే రారని. అండ్ మనకి అక్కడ కనిపిస్తుంది కదా, దారిపైన కూడా ఇంకో రహస్యం ఏదో ఉందంట. అది నేనైతే ఇప్పుడు ఎక్కలేను. అసలు మనకి ఇక్కడ చెప్పేది ఏంటంటే, రియల్ గా మనం చూస్తే శివుడు తలపైన ఉంటది. సో అలాగే మనకి శివాలయం కింద ఉంది అండ్ ఈ పుట్ట అయితే మనకి పైన ఉంది. చాలా మంది అయితే ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు గాని, దోషాలు గాని ఏమైనా ఉంటాయి కదా, దీని చుట్టూ మనకి ప్రదక్షిణాలు అయితే చేస్తే పోతాయంట. దెన్ ఎవరైనా ఈ ప్లేస్ ని మాత్రం కంపల్సరీగా అయితే విజిట్ చేయాలి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో శివయ్య, ఈ జన్మలో నీ పేరు పలికే భాగ్యం కలిగింది నాకు. నువ్వు పోసి నీ ప్రాణమే నీకే జపిస్తుంది. నువ్వు పెట్టిన భిక్షతో నీకే పాలు పోస్తుంది. భవబంధాలకు బందీ చేసి ముడేశావు నన్ను. ఈ భవసాగరాన్ని దాటేలా ధైర్యాన్ని కూడా ఇవ్వు దేవుడా. నిన్ను చేరేదాకా, నీలో కలిసేదాకా నీవే దిక్కు శివయ్య నాకు. సో మనం ఇప్పుడైతే కిందకి వెళ్ళి చూద్దాము. అసలు ఈ మెట్లు అయితే మనకు చాలా లాంగ్ గా ఉన్నాయి. కిందకైతే వచ్చేసరికి మనకి రైట్ లో ఒక శివలింగం అయితే కనిపించింది. మనకి ఈ టెంపుల్ వచ్చేసి గర్భగృహానికి దారి తీసే మార్గం అంట. ఈ టెంపుల్ ఇక్కడ భక్తులు దర్శనం చేసుకునేందుకు తరలి వస్తారు. ఇంకా ఈ ఆలయాలను అలంకరించే విషయానికి వస్తే నాగర ఆలయాలు శిల్పాలు మరియు శిల్పాలతో సంక్లిష్టంగా రెడీ చేయబడి. ఓకే, ఇక్కడ మెట్ల కిందకైతే వచ్చి చూసేసరికి మనకి వ్యూ అయితే ఇలా ఉంది. చాలా రోజులకి వచ్చా గుడికి. సో ఇప్పుడు మా పెద్దమ్మ అయితే ఎత్తుకొని తీసుకెళ్తున్నారు. మనకి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మనం ఇప్పుడు కిందకి వెళ్ళి భోజనం అయితే చేద్దాం. మా అత్తమ్మ అయితే కాలు కాలిపోతున్నాయి అని చెప్పేసి రన్నింగ్ రేస్ చేస్తున్నారు. మనకి ఇక్కడ డైలీ వచ్చేసి అన్నదానం అయితే జరుగుతుందంట. మనం కిందకి వెళ్ళి చూద్దాము. మనం ఇప్పుడైతే లిఫ్ట్ లోకి వచ్చేసి కిందకైతే వచ్చేస్తున్నాము. మనం ఎక్కామో లేదో 2 నిమిషాల్లో కిందకైతే వచ్చేసాము. చూసారు కదా, ఇదైతే లిఫ్ట్ బయట ఉన్న అవుట్ సైడ్ అనమాట. ఇక్కడ వచ్చి మనకి పార్కింగ్ అండ్ చెప్పులు కూడా ఇక్కడే పెడతారు. పైన తిరిగినంత సేపు తెలియదు, ఎందుకంటే పైన కూల్ పెయింట్ వేశారు నేలపైన. ఇక్కడైతే కాళ్ళు చాలా మండిపోతుంది. ఇక్కడ మనకి శివలింగం అయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది. మనకి కింద నుంచి కూడా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మీకు కనిపించే ద్వారం వచ్చి మెట్ల మార్గం నుంచి అంట. మనకి ఇక్కడ ఫుడ్ లో ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారు అని చెప్పేసి నేను మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళి హ్యాండ్ వాష్ అయితే చేసి కడుక్కున్న దగ్గర కూడా ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తుందని చెప్పేసి ఆవిడైతే చూస్తుంది నన్ను. ఇక్కడ లోపలికి అయితే వచ్చేసాం కానీ అసలు ఖాళీ లేదు. కౌంటర్ లో టికెట్ చేసిన వాళ్ళు కూడా లేరు. సరే నేను కాదంటలేదు, ఆ టోకెన్ కావాలంటే నాకేమని నేను పట్టాలి. అది కాదు, మీరు తొందరగా వెళ్ళి వచ్చేసారనుకో ఆవిడకి భోజనం పట్టుకెళ్దాం. మరి ఇల్లు నుంచున్నాడా? నాకైతే జడ వేసుకోవడం రాదు కానీ ఏదో మా అత్తకి అయితే అలా ట్రై చేస్తున్నాను, పెద్ద తల కాబట్టి. ఇక్కడ మనకి టోకెన్స్ ఇచ్చే వాళ్ళు అయితే వచ్చారు. మనం ఇక్కడ పేరు అండ్ ఫోన్ నెంబర్ రాసి టోకెన్ అయితే తీసుకోవాలి. నేనైతే టోకెన్ పట్టుకొని లోపలికైతే దూరిపోయాను. ఇక్కడ చాలా మంది కూడా వచ్చారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏవేవో దేశాల నుంచి కూడా వచ్చారు. లైన్ గా అయితే కూర్చోబెట్టారు అండ్ ఆకులు వేశారు ప్రతి ఒక్కరికి కూడా. ఆకుల తర్వాత మనకి బకెట్ లో నుంచి గ్లాసులు అయితే పెడుతున్నారు. ఒక్కొక్కటి ఒక్కొక్క గ్లాస్ అన్నమాట. ఇప్పుడు మా వదిన అయితే ఆకు చాలా క్లీన్ గా శుభ్రం చేసేస్తుంది. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి మనకి పప్పు అండ్ పచ్చడి అండ్ రైస్ కూడా వేశారు. తినడం అయితే కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ వాష్ చేసుకోవడానికి అక్కడికైతే వెళ్దాం. మనము హ్యాండ్ వాష్ లో కూడా క్యూ కట్టేసారు. ఇప్పుడు బయటకు అయితే వెళ్ళిపోదాము, లోపల అసలు ఉండలేకపోతున్నాము. సో మీరు ఎప్పుడైనా కానీ ఇక్కడ విజిట్ చేస్తే కంపల్సరీగా భోజనాలు అయితే చేసి వెళ్ళండి, చాలా టేస్టీగా. శివరాత్రి సందర్భంగా కోటప్ప కొండకు భక్తులు అయితే చాలా మంది వస్తారంట. తెల్లవారుజామున 2 గంటలకి కోటేశ్వర స్వామికి బిందె తీర్థాలతో తొలి పూజలు అయితే చేస్తారు. ఇక్కడ శివరాత్రి తిరణాలు అయితే చాలా బాగా జరుగుతాయి. కొన్ని లక్షల మంది అయితే ఇక్కడ తిరణాల సందర్భంగా పెద్ద ఎత్తున బొమ్మలు, ఇతర దుకాణాలు కూడా ఏర్పాటు చేస్తారు. దానికి అనుగుణంగానే లారీల కొద్ది బెల్లం చెరుకులు కూడా ఫ్రీగా అయితే పంచిపెడతారు. ఇక్కడ మనకి విద్యుత్ ప్రభల వెలుగులో కోసం భక్తులు వేయకాలతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే 10ల సంఖ్యలో ప్రభలు కొండకైతే చేరాయంట. 80 నుంచి 90 అడుగుల ఎత్తైన భారీ ప్రభలను ట్రాక్టర్లతో జాగ్రత్తగా తీసుకొని వస్తారు. దర్శనం అండ్ భోజనం కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం అయితే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నాకు లొకేషన్ అయితే బాగా నచ్చింది కానీ ఫొటోస్ తీసే వాళ్ళు ఎవరు లేరు. నాకు నేనే వీడియో తీసుకుంటున్నాను. నీ పేరేంటి? నీ పేరు? ఈ పాప పేరు? శోభాత్య. ఎవరి పాప? మీ చెల్లె? తీసుకెళ్ళిపోండి మీ చెల్లిని.
ఇచ్చేస్తావా నాకు? ఇంటికైతే స్టార్ట్ అయిపోదాము, టైం అయితే అవుతుంది. ఇక్కడ మనకి విఘ్నేశ్వర స్వామి చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది. ఇంటికైతే బయలుదేరిపోయామండి. ఇక్కడ మా పెద్దమ్మ కూడా గొడవ చేసేస్తున్నారు. మన హిందూ నమ్మకం ప్రకారం అయితే బ్రహ్మ మరియు శివుడు అండ్ విష్ణువులను గుడిపెట్టిన పురాతన దేవత అంట. మనమైతే ఇంకా అలా ముందుకు వెళ్తుంటే ఇక్కడ మనకి రైట్ లో శివుడు బొమ్మ అయితే కనిపించింది. శివుడు దానిపై నాట్యం చేస్తున్నట్టు అయితే ఉంది. మనకి లెఫ్ట్ లో వచ్చి జూ పార్క్ అయితే కనిపించింది. నెమలి, కుందేలు, పాములు అండ్ రకరకాల పక్షులు కూడా ఈ జూ పార్క్ లో అయితే పెట్టారు. కానీ మనకి వెళ్లే అంత టైం లేదు. ఇదేంటి మనకి కోటప్ప కొండ యొక్క ప్రాముఖ్యత. కంపల్సరీగా విజిట్ చేయండి అండ్ వీడియో నచ్చితే కొంచెం లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సరే మరి అందరికి బాయ్ అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. కొంచెం సబ్స్క్రైబ్ అయితే మానవ సంకల్పానికి తోడై నిలిచిందా దైవం.